నమో వెంకటేశాయ. భక్తి యోగ భజనీయ ముక్తి మార్గ స్పృహణీయ గోవింద గోవింద. భజతాం భావవర్ధన నమతాం క్లేశమర్దన గోవింద గోవింద. కాయేన వాచా మనసా తపోహం కథన్ను కుర్యాం మనస్క ఆజ్ఞః. కాయేన వాచా మనసా తవాహం కుర్యాన్నతిం స్తోత్రగిరం ప్రపత్తిం అని భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని నమస్కరించుకుంటూ స్తుతి చేసుకుంటూ మనసులో భావించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము, మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పుష్పమాలానుషక్తాయ పుష్పహాసాయ కుర్మహే. పుష్పం హృదర్పయిత్వా తు శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలా గృహీత విగ్రహస్య శ్రీ పద్మావతి జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వ సంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తి శక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాదృతవరార్భక నిశ్చయాఖ్యాం తారాపథ ధ్రువపదాప్తి విధానయుక్తాం మిత్రాసుతాప్తసుతకీర సుభాషితాఢ్యాం గాథామిమాం శృణుత భాగవతాతిరక్తాం. శ్రీ గురుభ్యో నమః. నారద మహర్షి గారు ధ్రువుడికి ఎదురుపడి అతన్ని ఒకసారి పరీక్షించుకుని అతను తపస్సు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు అనే విషయాన్ని రూఢి చేసుకుని తపస్సు ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని వివరంగా ఉపదేశం చేశారు. దాంట్లో నీ తల్లి చెప్పినట్లుగానే యోగ మార్గంలోనే ఆ పరమాత్ముణ్ణి పట్టుకోమని చెప్పారు. యోగ మార్గంలో పట్టుకోవాలి అంటే ముందు యమనియమాదులు సవ్యంగా ఉండాలని చెప్పారు. ఆసనాన్ని సరిచేసుకోమన్నారు. ప్రాణాయామము ప్రత్యాహారము ఈ రెండు చేసుకోమన్నారు. ధారణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పారు. ధారణకు కావలసినటువంటి ఆ శ్రీహరి రూపాన్ని వివరంగా వర్ణించి చూపించారు.
ఈ రూపం మీదే ధారణను సాధించి ధారణ నుంచి ధ్యానానికి ఎక్కమన్నారు, ధ్యాన స్థితి నుంచి సమాధి స్థితిని అందుకోమని చెప్పారు. అయితే ఈ ధారణ ధ్యాన సమాధులు నిలవటం చాలా కష్టం. దానికోసం అన్ని వైపుల నుంచి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఈ ధారణాధ్యాన సమాధులు నిలవటానికి ఒకవైపు నుంచి మనస్సు సమాయత్తం అవ్వాలి, రెండో వైపు నుంచి దేహం సహకరించాలి, నోరు సహకరించాలి. కాబట్టి వాచికమైనటువంటి ధర్మాలను కొన్నిటిని, అలాగే దేహపరమైనటువంటి ధర్మాలను కొన్నిటిని పాటించాలి అనే విషయాన్ని పైన చెప్తున్నారు. దాంట్లో జప్యశ్చ పరమో గుహ్య శ్రూయతాం మే నృపాత్మజ యస్ సప్తరాత్రం ప్రపఠన్ పుమాన్ పశ్యతి ఖేచరాన్ అని ఒక మంత్రజపం కూడా నువ్వు చేయాలి. ఆ మంత్రజపం అంటే శ్రీమన్నారాయణుడికి సంబంధించినటువంటి అతి గుహ్యమైన అతి రహస్యమైనటువంటి మంత్రం తాలూకు జపం. జప్యశ్చ ఆ మంత్రాన్ని నువ్వు జపం చేయాలి. ఆ మంత్రం బయటికి చెప్పేది కాదు, అది అందరూ వినదగినది కూడా కాదు. పరమో గుహ్య, చాలా రహస్యమైనటువంటి మంత్రం. ఆ మంత్రాన్ని నువ్వు జపం చేయాలి. ఎంత పరమ రహస్యమైనా సరే, అందరూ వినకూడదే అయినా సరే, నేను నీకు ఉపదేశం చేస్తాను. ఉపదేశం చేయటం అంటే ఉపదేశాన్ని అందుకునేందుకు సంసిద్ధంగా నువ్వు లేవు కాబట్టి నేను ఆ మంత్రం చెప్తాను, జాగ్రత్తగా విను. శ్రూయతామ్మే నృపాత్మజ, నీకు ఇంకా ఉపనయనం కాలేదు, మంత్రాన్ని గురుముఖతః స్వీకరించేటువంటి పరిస్థితి రాలేదు, అయినా సరే ప్రస్తుతం ఉన్న స్థితులకు తగ్గట్లుగా నేను చెప్తాను, నువ్వు విను. ఈ మంత్రాన్ని జపించుకుంటూ పోతే నేను చెప్పినటువంటి ధారణ కుదురుతుంది, ధారణ ద్వారా ధ్యానం అమరుతుంది, ధ్యానం ద్వారా సమాధి లభిస్తుంది. అసలు ఈ మంత్రాన్ని యస్ సప్తరాత్రం ప్రపఠన్, రాత్రింబవళ్ళు విడిచిపెట్టకుండా గనక 7 రోజులు జపం చేస్తే, ప్రపఠన్ మంత్రం మీద, ఆ మంత్రార్థ దేవత మీద దృష్టి పెట్టుకుని గనక జపం చేసుకున్నట్లయితే, పుమాన్ ఎవరైనా సరే పశ్యతి ఖేచరాన్, ఆకాశంలో తిరిగేటువంటి దేవతలను కూడా చూడగలుగుతాడు. కంటికి కనిపించని వాటన్నిటినీ కూడా 7 రోజుల్లో చూడగలిగినటువంటి శక్తిని ఈ జపం ద్వారా పొందగలుగుతాడు. అలాంటి జపం ఇది. దీన్ని గనక నువ్వు చేసుకున్నావంటే నేను చెప్పినటువంటి ధారణ రూపాన్ని మనసులో నువ్వు చూడగలుగుతావు. కాబట్టి ఈ జపము చేయి, ఈ మంత్రాన్ని శ్రద్ధగా విను అని మహర్షి గారు చెప్పారు. జప్యశ్చ పరమో గుహ్య శ్రూయతాం మే నృపాత్మజ యస్ సప్తరాత్రం ప్రపఠన్ పుమాన్ పశ్యతి ఖేచరాన్ అని ఈ మాట చెప్పి నారాయణాష్టాక్షరీ మంత్రాన్ని ఆ బాలుడికి ఉపదేశం చేసి, మంత్రేణానేన దేవస్య కుర్యాద్ ద్రవ్యమయీం బుధః సపర్యాం వివిధైర్ద్రవ్యైః దేశకాల విభాగవిత్ అని ఆ మంత్రాన్ని వినియోగించుకునేటువంటి మరొక విధానాన్ని కూడా చెప్పారు. ఈ మంత్రాన్ని జపం చేయాలి. జపం చేసి ఆ మంత్రార్థంగా శ్రీమన్నారాయణుణ్ణి మనసులోకి తెచ్చుకునేందుకు ప్రయత్నం చేసుకుంటూనే ఉండాలి. అదే సమయంలో మంత్రేణ అనేన, ఈ మంత్రంతోనే దేవస్య ఆ దేవుడికి కుర్యాత్ ద్రవ్యమయీం బుధః, ద్రవ్యాలతో అంటే పూలతోనూ నీళ్లతోనూ వీటన్నిటితోనూ దేవుడికి పూజ చేసుకోవాలి. ద్రవ్యాలతో చేసేటువంటి క్రియారూపమైనటువంటి సపర్యలను కూడా చేసుకోవాలి. కుర్యాత్ ద్రవ్యమయీం బుధః సపర్యాం. ఆ సపర్య పూజ చేసేటప్పుడు వివిధైర్ద్రవ్యై, రకరకాల ద్రవ్యాలను వాడుకోవచ్చు. ఆ ద్రవ్యాలను వాడుకునేటప్పుడు మాత్రం దేశకాల విభాగవిత్, మనమున్న ప్రదేశం ఏంటి, మనమున్న కాలం ఏంటి అని చూసుకుని ఆ విభాగాన్ని ఆ వివేకాన్ని దృష్టిలో ఉంచుకుని పూజలు చేసుకోవాలి. ఆ పూజల్లో ఈ మంత్రాన్నే వాడుకోవాలి. ఈ మంత్రాన్ని జపం చేసుకుంటూ రావాలి. అదే సమయంలో ఈ మంత్రంతో పూజలు కూడా చేసుకోవాలి, సపర్యలు ఆయనకి చేసుకోవాలి అని చెప్పారు. మంత్రేణానేన దేవస్య కుర్యాద్ ద్రవ్యమయీం బుధః సపర్యాం వివిధైర్ద్రవ్యైర్దేశకాల విభాగవిత్ అనే ఈ శ్లోకంలో ఏ ఏ ద్రవ్యాలతో ఏమేమి సపర్యలు చేయాలి అంటే మత్సుకి కొన్ని చెప్తాను అని, సలిలై శుచిభిర్మాల్యై వన్యైర్మూలఫలాదిభిః
శస్తాంకురాంశుకైశ్చార్చేత్ తులస్యా ప్రియయా ప్రభుం అని. సలిలై, నువ్వు ఎలాగూ యమునా నదీ తీరానికే కదా వెళ్ళబోతున్నావు, అక్కడ సలిలై శుచిభి, శుద్ధమైనటువంటి యమునా నదీ జలాలుంటాయి. ఆ యమునా నదీ జలాలతో ఆయనకు అభిషేకం చేసుకోవచ్చు. అభిషేకం చేసేటప్పుడు ఇదే మంత్రాన్ని వాడుకోవచ్చు. మాల్యై, అడవిలో దొరికేటువంటి పూలన్నిటినీ మాలగా గుచ్చి ఆ మాలలు పెట్టుకోవచ్చు. మాల్యైర్ వన్యై, అడవిలో దొరికే పూలే సరిపోతాయి. అలాగే వన్యైర్ మూలఫలాదిభి, అడవిలో ఉండబోతున్నావు కాబట్టి ఆ అడవిలో దొరికేటువంటి కందమూలాలు లాంటివి, తినే దుంపలు, అలాగే ఫలాలు, ఆ అడవిలో దొరికేటువంటి పళ్ళు, వీటిని నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అలాగే శస్తాంకురాంశుకై, అడవిలో దొరికేటువంటి గరికెలు అంటే గడ్డిపోచలు, అందంగా ఉండేటువంటి గడ్డిపోచలు, వాటిని 2 లేదా 3 ఉండేటట్టుగా జాగ్రత్తగా కోసుకుని వాటి చివర్లను, గరికెల చివర్లను దేవుడికి సమర్పించుకోవచ్చు. అవి చాలా ప్రశస్తమైనవి. శస్త అంకుర అంశుకై, ఎలాగో అడవికే వెళుతున్నావు కాబట్టి అడవిలో రకరకాల చెట్లు ఉంటాయి. ఆ చెట్ల తాలూకు బెరళ్ళు ఉంటాయి. కొన్ని బెరళ్ళు, చెట్ల తాలూకు బెరళ్ళు పీకితే సన్నటి పొరలు వస్తాయి. ఆ పొరల్ని వస్త్రాలుగా భావించి దేవుడికి సమర్పించుకోవచ్చు. శస్త అంకుర అంశుకై చ అర్చేత్, నీకు దొరికే వాటితోనే పూజ చేసుకోవచ్చు. దొరకటం కోసం వెతుక్కోవలసిన పనేమీ లేదు. కానీ దొరికిన వాటితో పూజ చేసుకోవటం, పూజ చేసుకునేటప్పుడు ఈ మంత్రాన్ని ప్రధానంగా వాడుకోవటం అనేది చూసుకోవాలి. అయితే దొరికితే మాత్రం తులసితో పూజ చేయటాన్ని మాత్రం మానుకోవద్దు. ఎందుకంటే తులసి అనేది ఆయనకి చాలా ప్రియమైంది. తులస్యా ప్రియయాచ అర్చేత్, తులసి దొరికితే ఆ తులసి ఆయనకు ప్రియం కాబట్టి మరింత శ్రద్ధగా సంతోషంగా పూజ చేసుకోవచ్చు. ప్రభుం, సర్వసమర్థుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి ఈ రకంగా దొరికే వస్తువులతోనే పూజ చేసుకోవచ్చు. అయితే పూజ చేసేటప్పుడు ఏ మూర్తికి పూజ చేయాలి అని నీకు ప్రశ్న వస్తుంది. లబ్ధ్వా ద్రవ్యమయీమర్చాం క్షిత్యంబువాదిషువార్చయేత్ ఆభృతాత్మా మునిశాంత యతవాక్ మితవన్యభుక్ అనే తీరులో ఉంటే సరిపోతుంది. పూజ చేసుకోవడానికి ఎన్నెన్నో మూర్తులున్నాయి. అందులోనూ శ్రీమన్నారాయణుడికి శాలగ్రామం అనేటువంటి శిల ప్రధానమైనటువంటి శిల, లేదా చిన్నపాటి ప్రతిమ దొరికితే అదైనా చేసుకోవచ్చు. లబ్ధ్వా ద్రవ్యమయీం అర్చాం, ఇలాంటి అర్చామూర్తిని, శిలారూపంలో ఉండేటువంటి అర్చామూర్తిని కనుక ఒకవేళ దొరకపుచ్చుకోగలిగితే దాన్ని దొరకపుచ్చుకొని దానికైనా పూజ చేసుకోవచ్చు. లేదా ఒకవేళ ఇది దొరకని పరిస్థితి వస్తే క్షిత్యంబువాదిషువ అర్చయేత్, భూమిలో ఒక పరిశుద్ధమైన ప్రదేశం తీసుకుని ఆ పరిశుద్ధమైన భూమే శ్రీమన్నారాయణుడు అని భావించి ఆ భూమికే పూజ చేసుకోవచ్చు. లేదా నీళ్లు, పారే నీళ్లు కానీ, నిలవ ఉండేటువంటి నీళ్లు కానీ పవిత్రంగా ఉండే ప్రాంతంలో ఉంటే ఆ నీటి మీద భావన చేసి పూజ చేసుకోవచ్చు. నీళ్లే శ్రీహరి అని భావించి ఆయనకి పూజ చేసుకోవచ్చు. ఎక్కడ ఏ రకమైనటువంటి మూర్తికి పూజ చేస్తున్నాము అనేది ప్రధానం కాదు, ఎలా ఉండి పూజ చేస్తున్నాము అనేదే ప్రధానం. ఆభృతాత్మ, ఏ రకమైన పూజలో ఉన్నా సరే మనస్సును బలపరుచుకోవాలి, మనస్సును నియమాలతో నింపుకోవాలి. ఆ భృతాత్మ ముని నిరంతరం ఆ రూపంలో శ్రీహరిని మననం చేస్తూనే ఉండాలి. శ్రీహరి ఈ రూపంలోనూ అన్ని రూపాల్లోనూ కొలువై ఉన్నాడు అని భావించుకుంటూ ఉండాలి. శాంత, ఏ వస్తువు మీద కోపమో రాగమో ద్వేషమో ఇలాంటి వాటిని తెచ్చుకోకూడదు, శాంతంగా ఉండాలి, మనస్సును శాంతిగా ఉంచుకోవాలి. యతవాక్, నోటిని ఎక్కువ వాడకూడదు. నోటిని ఎక్కువ వాడకూడదు అంటే నోట్లోంచి అవుట్ గోయింగ్ ఉంటుంది కదా వాగుడు, దాన్ని పూర్తిగా కట్టేసుకోవాలి, మాటల్ని తగ్గించుకోవాలి. మిత వన్యభుక్, ఇన్కమింగ్ ఉంటుంది కదా, దాన్ని మితంగా తింటూ ఉండాలి. మితంగా, నువ్వు అడవికి వెళుతున్నావు కాబట్టి అడవిలో దొరికేటువంటి వన్యభుక్, అడవిలో దొరికేటువంటి కందమూలాలు, పళ్ళు ఇలాంటివి మితంగా నీ శరీర స్థితికి ఎంత కావాలో అంత తింటూ ఉండాలి. అంతే తప్ప అవి ఇవి దొరికేవన్నీ టేస్ట్ చేద్దాము అని అక్కడ ప్రయత్నం చేసుకోవద్దు.
నియమాలు సక్రమంగా ఉండాలి, మనసులో లోపాలు ఉండకూడదు, మనసులో దోషాలు ఉండకూడదు. అలాగే తిండి దగ్గర, మాటల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఇలా జాగ్రత్తగా ఉంటూ ఏ రూపంలో కావాలనుకుంటే ఆ రూపంలో ఆయన్ని అర్చించుకోవచ్చు. ఏ ద్రవ్యంలో కావాలంటే ఆ ద్రవ్యంలో ఆయన అర్చించుకోవచ్చు. దొరికేటువంటి వస్తువులతో ఆయన పూజన చేసుకోవచ్చు అని మహర్షి గారు చెప్పారు. లబ్ధ్వా ద్రవ్యమయీమర్చాం క్షిత్యంబువాదిషు వార్చయేత్ ఆభృతాత్మా మునిశాంత యతవాక్ మితమన్యభుక్ అని. ఇంతేకాదు, ఎప్పుడైనా ఖాళీ వస్తుంది, ఈ జపాలు చేసుకున్నావు, పూజలు చేసుకున్నావు, ఏదో ధ్యానం అనే పని కూడా చేసావు, ఎక్కడో చిన్న చిన్న ఖాళీలు వస్తాయి. ఆ ఖాళీల్లో మనస్సును వదిలేసేయకూడదు. వదిలేయకుండా స్వేచ్ఛావతార చరితై అచింత్య నిజమాయయా కరిష్యత్యుత్తమ శ్లోక తద్ధ్యాయేత్ హృదయంగమం అనే తీరులో ఆ పరమాత్మకు సంబంధించినటువంటి భూత వర్తమాన భవిష్యత్ కథలని మనసులో ఆలోచించుకుంటూ ఉండాలి. ఎలాంటి కథలు? స్వేచ్ఛావతార చరితై. ఆయన తనకి ఎలా ఇష్టముంటే, తనకి ఎలా తోస్తే అలా ఈ భూమి మీద అవతరిస్తున్నాడు. తనకు ఎలా తోస్తే, తాను ఎలా అనుకుంటే అలా ఈ భూమి మీద రకరకాల పనులు చేస్తున్నాడు అని స్వేచ్ఛ అవతార చరితై. ఇలా స్వేచ్ఛగా అవతారాలకు లేదా స్వేచ్ఛగా తాను చేయదలుచుకున్న పనులు చేయటానికి ఆయనకి అచింత్య నిజ మాయయ, తన మాయ, తన అధీనంలో ఉండేటువంటి మాయ సహకరిస్తోంది. ఆ మాయను గురించి ఎవరూ ఆలోచించలేరు. ఆ మాయ ఎలా ప్రవర్తిస్తుంది అని ఎవరూ కనిపెట్టలేరు. ఎవరూ కనిపెట్టలేని, ఎవరూ కనీసం అందుకోలేని మాయతో ఈయన తనకిష్టం వచ్చినట్లుగా అవతారాలను, ఆ అవతారాల్లో క్రియలను చేసి చూపిస్తున్నాడు అనే భావన చేసుకుంటూ ఉండాలి. అయితే అవతారాలు చాలా వరకు వెళ్ళలేదు కదా, అప్పటికి ఒకటో రెండో అవతారాలు వెళితే వెళ్ళున్నాయి. అంటే కరిష్యతి, అవతారాలు ఇంకా చాలా రాబోతున్నాయి అని మనసులో ఆలోచించుకోవాలి. మనసును ఏకాగ్రం చేసుకుని ఆలోచించుకుంటే రాబోయే శ్రీహరి అవతారాలు కూడా నీకు మనసులో స్ఫురిస్తాయి. కరిష్యతి ఉత్తమ శ్లోక, ఆయన ఉత్తమ శ్లోక, చాలా గొప్ప కీర్తి గలవాడు. ఆ కీర్తికి తగ్గట్లుగా ఎన్నెన్నో అవతారాలను స్వీకరించబోతున్నాడు అని తద్ధ్యాయేత్, అది ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ధ్యానం చేస్తూ చేస్తూ ఉండగా హృదయంగమం, నీ హృదయానికి ఆయన రాబోయే అవతారాలు కూడా స్ఫురిస్తాయి. ఆ రాబోయే అవతారాలతో సహా ఆయన్ని హృదయంగమంగా ధ్యానం చేసుకుంటూ ఉండాలి. నీ హృదయంలో ఎప్పుడూ ఆయనే నిలిచేటట్లుగా హృదయాన్ని ఆయనకే అంకితం చేసేసేయాలి. ఖాళీగా ఉంచనే ఉంచకూడదు అని మహర్షి గారు అంటున్నారు. స్వేచ్ఛావతార చరితై అచింత్య నిజమాయయ కరిష్యత్యు ఉత్తమ శ్లోక తద్ధ్యాయేత్ హృదయంగమం అని. దీనికి తోడు పరిచర్యా భగవతో యావత్యః పూర్వసేవితాః తాః మంత్రహృదయేనైవ ప్రయుంజ్యాన్ మంత్రమూర్తయే అనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పరిచర్యా ఆ దేవుడికి ఎన్నెన్నో సపర్యలు, పూజల్లో ఉండేటువంటి వివిధ అంశాలను సమర్పించుకుంటూ ఉంటావు కదా. భగవతః పూజనీయుడైనటువంటి ఆ పరమాత్మకు యావత్యః ఎన్ని నువ్వు చేయదలుచుకుంటావో అవన్నీ కూడా మంత్రహృదయేనైవ, మంత్రంతోనే, మంత్రాన్ని హృదయంతో పలకటంతోనే చేసుకోవాలి. ఇంతేకాదు యావత్యః పూర్వసేవితాః, యావత్యః ఎన్ని పరిచర్యలు, ఎన్ని రకాల పూజలు పూర్వసేవితాః పూర్వాచార్యులు చేసిన సేవలున్నాయో అవన్నీ కూడా చేసుకునే ఉండాలి. అవన్నీ కూడా మంత్రహృదయేనైవ, మంత్రం హృదయంలో ఉంచుకుని ఆ మంత్రంతో చేసుకోవాలి. యావత్యః పూర్వసేవితాః, కాస్త జాగ్రత్తగా ఆలోచించుకుంటే గత జన్మలో నువ్వేం చేశావు అని గుర్తొస్తుంది. ఆ పూర్వజన్మలో చేసినటువంటి పరిచర్యలన్నిటినీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుని చేసేటువంటి పరిచర్యలన్నింటినీ మంత్రహృదయేనైవ, మంత్రహృదయంతోనే చెయ్యాలి. మంత్రహృదయం అంటే మంత్రశాస్త్రం ప్రకారం ఉండే అర్థం వేరే ఉంది, దాని ప్రకారము చేసుకోవాలి. మంత్రాన్నే హృదయంలో ఉంచుకుని దాని ప్రకారం చేసుకోవాలి.
ప్రయుంజిగాత్. ప్రయోగం, ఏ ప్రయోగం చేసినా, ప్రయోగం అంటే ఏ సపర్యను ఆయనకి సమర్పించినా, పూజలో ఏ భాగాన్ని చేస్తున్నా సరే దాన్ని మంత్రపూర్వకంగానే చేసుకోవాలి. చేసుకునేటప్పుడు మంత్రమూర్తయే, ఆయన మంత్రమూర్తి అనే భావనతో చేసుకోవాలి. ఆ మంత్రానికి మంత్రార్థానికి రెండిటికీ అభేదం లేదా మంత్రము ఆ దేవుడు ఒకడే, మంత్రార్థము ఆ దేవుడు అనటంలో ఏమీ సందేహం లేదు. మంత్రరూపమైనటువంటి ఆ దేవుడికి మంత్రపూతమైనటువంటి నా హృదయంతో సపర్యలు చేసుకుంటున్నాను అనే దృష్టిలో చేసుకోవాలి. పరిచర్యా భగవతో యావత్యః పూర్వసేవితాః తా మంత్రహృదయేనైవ ప్రయుంజ్యాత్ మంత్రమూర్తయే అని చేసుకోవాలి. ఇలా చేసుకుంటూ ఏవం కాయేన మనసా వచసా చ మనోగతం పరిచర్యమాణో భగవాన్ భక్తిమత్ పరిచర్యయా పుంసాం అమాయినాం సమ్యక్ భజతాం భావవర్ధనః శ్రేయో దిశత్యభిమతం యద్ధర్మాదిషు దేహినాం అనే తీరులో ఇలా చేసుకుంటూ ఉంటే ఆయన నిన్ను అనుగ్రహిస్తాడు అని మహర్షి గారు అంటున్నారు. ఏవం, ఈ విధంగా కాయేన నీ శరీరంతో ఆయనకి పూజలు చేసుకుంటూ, మనసా నీ మనస్సుతో ఆయన్నే ధ్యానం చేసుకుంటూ, వచసా నోటితో ఆయన మంత్రాన్నే ఉచ్చరించుకుంటూ, వచసాచ ఇలా నీకున్న 3 కరణాలను వాడుకుని మనోగతం యథాభవతి తథా నీ మనస్సులో ఆయన ముద్ర పడిపోయేటట్లుగా, నీ ధారణారూపంగాను, నీ ధ్యానమూర్తిగాను, నీ సమాధి స్థితిలో మిగలవలసిన ధ్యేయమూర్తిగాను ఆయన ఉండేటట్లుగా నువ్వు సాధన చేసుకోవాలి. వచసాచ మనోగతం పరిచర్యమాణ. ఇలా గనక నువ్వు త్రికరణ శుద్ధిగా పరిచర్యలు చేసుకుంటూ పోతే భగవాన్ ఆ పూజనీయుడైనటువంటి పరమాత్మ భక్తిమత్ పరిచర్యయా భక్తితో కూడిన నీ పరిచర్యకి సంతోషపడతాడు. టెక్నికల్గా నీ పరిచర్య ఎంత పక్కాగా ఉన్నా సరే పెద్దదానికి విలువ లేదు. నీ పరిచర్య నువ్వు చేసేటువంటి కాయికమైన పూజ, శరీరంతో చేసే పూజ, మానసికమైనటువంటి భావన లేదా ధ్యానం లేదా వాచికమైనటువంటి మంత్రజపం, ఇవన్నీ కూడా భక్తితో కలిస్తే మాత్రమే ఆయన అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన భక్తిమత్ పరిచర్యయా తుష్యతి, భక్తితో కూడినటువంటి పరిచర్యలకు సంతోషపడతాడు. భక్తితో కూడిన పరిచర్యలకు కనుక సంతోషపడ్డాడంటే నిన్ను తప్పకుండా అనుగ్రహిస్తాడు. నిన్నే కాదు, ఎవరినైనా అనుగ్రహిస్తాడు. ఎవరైనా భక్తిగా ఈ విధానం ప్రకారం పరిచర్యలు చేసుకుంటే వాళ్ళని అనుగ్రహిస్తాడు, అనుగ్రహించి తీరుతాడు. మిగతా వాళ్ళు రెడీగా లేరంతేను. పుంసాం, ఎవరికైనా సరే, అమాయినాం, మనసులో కపటం గనక పెట్టుకోకపోయినట్లయితే, కపటం ఉంచుకోకుండా నిష్కపటంగా వాళ్ళు పూజలు చేసుకున్నట్లయితే, నిష్కపటంగా వాళ్ళు భావన చేయటం ప్రారంభించినట్లయితే, సమ్యక్ భజతాం, సరి అయిన తీరులో ఆయన్ను గనక సేవించుకునే మాట అయితే, ఆయన భావవర్ధన, మనసులో ఆ భావాన్ని పెంచుతాడు కూడాను. మనసులో ఆ భావాన్ని పెంచి మనసుకు ఏకాగ్రతని ఇచ్చి మనసులో ఆ రూపాన్ని నిలబెట్టి శ్రేయో దిశతి, తర్వాత దాన్ని పరిపూర్ణం చేసి కావలసిన మంచి ఫలితాన్ని ఇస్తాడు. శ్రేయో దిశతి, మంచి ఫలితాన్ని ఇస్తాడు. మంచి ఫలితాన్ని 2 రకాలుగా ఇస్తాడు. అభిమతం, కోరుకున్న ఫలితాన్ని ఇచ్చేస్తాడు. ఏం కోరుకుంటే అది ఇచ్చేస్తాడు. నువ్వు కోరుకున్నట్లుగా అందరికంటే ఎత్తులో ఉండాలి అని కోరుకుంటే దాన్ని ఇచ్చేస్తాడు, అభిమతం. దాంతోపాటు యద్ధర్మాదిషు అభిమతం తద్దేహినాం దిశతి, మానవులకు అసలు సిసలు మంచి ధర్మార్థ కామ మోక్షాలు కదా, వాటిల్లో ఏది కోరినా సరే దాన్ని కూడా ఇచ్చేస్తాడు, కోరిందిస్తాడు. మంచి వాటిల్లో కోరిందిస్తాడు, మానవులకు కావలసినటువంటి మంచిని తప్పకుండా ఇస్తాడు. ఏవం, దానికి చేయాల్సిందల్లా కాయేన మనసా వచసా చ మనోగతం పరిచర్యమాణ అనే తీరులో పరిచర్య జరగాలి. ఆ పరిచర్య భక్తిమత్ పరిచర్యయా, భక్తిగా చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు భగవాన్ భక్తిమత్ పరిచర్యయా పుంసాం అమాయినాం సమ్యక్ భజతాం భావవర్ధన శ్రేయో దిశత్యభిమతం యద్ధర్మాదిషు దేహినాం అనే తీరులో ఆయన అనుగ్రహిస్తాడు.
నీకే కాదు అందరికీ అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అని మహర్షి గారు చెప్తున్నారు. చెప్తూ పిల్లవాడికి భవిష్యత్తులోనైనా అర్థమవటం కోసం, మిగతా వాళ్ళకి ఇప్పటికిప్పుడు అర్థమవటం కోసం ఒక చిన్న మడత లాంటి శ్లోకాన్ని చెప్తున్నారు. విరక్తశ్చేంద్రియరతౌ భక్తియోగేన భూయస తం నిరంతర భావేన భజేత అద్ధా విముక్తయే అని. ఆయన ఆ శ్రీహరి తనను చేరిన వాళ్లను లేదా తనను పూజించుకున్న వాళ్ళకి ఏ ఫలితాన్ని కావాలంటే ఆ ఫలితాన్ని ఇస్తాడు ఇవ్వగలిగిన వాడు ఆయన. కానీ ఎవరైనా సరే ఆయన్ని ఎలా చేరాలి లేదా ఆయన్ని ఎలా సేవించుకోవాలి అంటే విరక్తశ్చ ఇంద్రియ రతౌ, ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి సంతోషం పట్ల వైరాగ్యాన్ని సాధించుకుని, విరక్తశ్చ ఇంద్రియ రతౌ, ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి సుఖాల మీద వ్యామోహాన్ని తోసేసి వైరాగ్యంతో భక్తి యోగేన భూయస, మనసు నిండా భక్తినే నింపుకుని, భూయస చాలా ఎక్కువ స్థాయిలో భక్తిని నింపుకుని భజేత, ఆయన్ని సేవించుకోవాలి. ఆయన్ని సేవించుకునేటప్పుడు మనసులో ఏ కోరిక ఉంచుకోకూడదు, ఏ ఫలితం కావాలి అనే ఆశ ఉంచుకోకూడదు. ఆయన మీద భక్తిని తప్ప మరొక భావాన్ని మనసులో ఉంచకూడదు. భక్తి యోగేన భూయస విరక్తశ్చ ఇంద్రియ రతౌ. అలా ఆయన్ని తం నిరంతర భావేన, మనసులో ఎక్కడ గ్యాప్ అనేది ఉండకూడదు, మనసు నిండా ఆయనే ఉండాలి. చేసే భావనలో వేరే అంశం అనేది జరగకూడదు, చేరకూడదు. అలా నిరంతర భావనతో ఆయన్నే గనక భజించే మాట అయితే, ఆయన్ని సేవించాలి. అలా సేవించే మాట అయితే ఆయన అన్ని కష్టాల నుండి విముక్తిని ప్రసాదిస్తాడు. ఆయన అన్నిటినీ ఇవ్వగలిగిన వాడే, కానీ ఆయన్ని విముక్తయే భజేత, మోక్షం కోసం సేవించాలి. కష్టాల నుండి శాశ్వతమైన నివృత్తి కోసం ఆయన్ని సేవించాలి. అంతే కదా. అంతేగాని ఏదో అన్నిటికంటే పైన కూర్చోబెట్టాలి, కాస్త పొడుగాటి కర్ర ఉండాలి, ఆ కర్ర మీద చివర సింహాసనం ఉండాలి, దాని మీద నేను కూర్చోవాలి, ఇలాంటి కోరికలు ఆయన్ని కోరుకోకూడదు అని చెప్పాడు. ఈ మాట పిల్లవాడికి ఇప్పుడు అర్థం కాదు అని మహర్షి గారికి కూడా తెలుసు. కానీ ఇప్పుడు చెబితేనే, ఈ బీజం ఇప్పుడు పడితేనే తర్వాత అది పెరుగుతుంది అని ఆయనకి తెలుసు. మిగతా వాళ్ళు చాలామంది మహామేధావులు ఉన్నారు కదా, వాళ్ళు వెంటనే అర్థం చేసుకుంటారు. పిల్లవాడితో పాటు వినేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు మాత్రం వెంటనే అర్థం చేసుకుంటారు అని తెలుసు. కాబట్టి పిల్లవాడికి భవిష్యత్తులో అర్థమవ్వటానికి, మిగతా వాళ్ళకి వెంటనే అర్థమవ్వటానికి ఈ ఉపదేశాన్ని ఇక్కడ ఉంచారు. విరక్తశ్చ ఇంద్రియరతౌ భక్తియుక్తేన భూయస భక్తి యోగేన భూయస తం నిరంతర భావేన భజేత అద్ధా విముక్తయే అని. ఇది చివరిగా చెప్పినటువంటి మాట, చివరి మాట. ఏమని? ఆయన అన్నీ ఇవ్వగలిగినా సరే ఆయన్ని మోక్షం కోసమే ప్రార్థించుకోవాలి, మోక్షం కోసమే ఆయన్ని సేవించుకోవాలి అని. ఇంత చెప్పి నారద మహర్షి గారు ఊరుకున్నారు. పిల్లవాడు శ్రద్ధగా అన్నీ విన్నాడు. ఇత్యుక్త తం పరిక్రమ్య ప్రణమ్య చ నృపార్భక యయౌ మధువనం పుణ్యం హరేశ్చరణ చర్చితం అని విన్నవాడు విన్నట్లుగానే, ఇత్యుక్త మీరు చెప్పారు, నేను విన్నాను, ఇది ఇంతే కదా, అది ఇంతే కదా, ఇక్కడ నాకు ఈ సందేహం ఉంది, ఆ సందేహం ఉంది, బొట్టు ఎలా పెట్టుకోవాలి, నిలువుగా పెట్టుకోవాలా, అడ్డంగా పెట్టుకోవాలా అనే సందేహాలతో ఆయన్ని వేధించలేదు. ఆయన చెప్పినట్లు అర్థం చేసేసుకున్నాడు. ఇత్యుక్త తం పరిక్రమ్య, ఆయన్ని నారద మహర్షి గారిని ఒకసారి ప్రదక్షిణం చేసేశాడు. తం పరిక్రమ్య ప్రణమ్యచ, ఆయనకి దండం పెట్టాడు. దండం పెట్టి నృపార్భక, ఆ ఉత్తానపాదుడి యొక్క కొడుకైనటువంటి ధ్రువుడు యయౌ అక్కడి నుంచి ఎక్కువ ఆలస్యం చేయకుండానే మధువనానికి వెళ్ళిపోయాడు. యయౌ మధువనం, ఆ మధువనం పుణ్యం, చాలా పుణ్యప్రదమైనటువంటి వనం. ఎలా పుణ్యప్రదమైనది అంటే హరేశ్చరణ చర్చితం. ఆ మధువనంలో శ్రీహరి పాదాల తాలూకు అడుగు గుర్తులున్నాయి. హరేహే చరణ చర్చితం, శ్రీహరి నడిచినటువంటి వనం అది. అందువల్ల ఆయన పాదాల గుర్తులు ఉన్నాయి. పాదాల గుర్తులు ఉన్నాయి కాబట్టి అది అతి పుణ్యమైనటువంటి వనం. ఆ
ఆ వనానికి ఉన్నవాడు ఉన్నట్టుగా వెళ్ళిపోయాడు. ఇత్యుక్తస్థం పరిక్రమ్య ప్రణమ్య చ నృపార్భక యయౌ మధువనం పుణ్యం హరేశ్చరణ చర్చితం అని ధ్రువుడు అట్నించటే ఎక్కువ ప్రశ్నలు వేయకుండా వెళ్ళిపోయాడు. మరి ధ్రువుడు వెళ్ళిన తర్వాత నారద మహర్షి గారు ఏం చేశారు అంటే, తపోవనం గతే తస్మిన్ ప్రవిష్టోంతఃపురం ముని అర్హితార్హణకో రాజ్ఞా సుఖాసీన ఉవాచతం అని ఎవరు ఊహించనే విధంగా ఈ నారద మహర్షి గారు పురం లోపలికి వెళ్ళారు. ధ్రువుడు నారద మహర్షి గారు ఇద్దరు పురం బయట, వాళ్ళ నగరం బయట కదా కలిశారు. కలిసిన వాళ్ళు ధ్రువుడేమో అట్టించటే అడవికి వెళ్ళిపోయాడు, నారద మహర్షి గారేమో నగరం లోపలికి వెళ్ళారు. తపోవనం గతే తస్మిన్, ఆ ధ్రువుడు తపోవనానికి వెళ్ళాడు, వెళుతున్నాడు అని నిర్ణయించుకున్న తర్వాత ప్రవిష్ట అంతఃపురం ముని, నారద మహర్షి గారు పురం లోపలికి నగరం లోపలికి వెళ్ళారు, ఉత్తానపాదుడి నగరానికి వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టుగా అంతఃపురం లోపలికి కూడా ప్రవేశించారు. మామూలుగా అయితే అంతఃపురంలోకి మిగతా వాళ్ళకి ప్రవేశం ఉండదేమో కానీ నారద మహర్షి గారిని అడ్డుకోగలిగిన వాళ్ళు లేడు కాబట్టి ఆయన అంతఃపురంలోకి కూడా వెళ్ళిపోయారు. అంతఃపురంలో నారద మహర్షి గారిని చూడంగానే ఉత్తానపాదుడు వెంటనే గౌరవంగా లేచి నుంచున్నాడు. నుంచుని ఆయనకి ఇవ్వాల్సిన పాద్యాదులన్నీ ఇచ్చాడు. అర్హిత అర్హణక, ఆ అర్ఘ్య పాద్యాదులన్నిటినీ కూడా నారద మహర్షి గారు కూడా పుచ్చుకున్నారు. రాజుగారు ఏమిస్తే అదంతా పుచ్చుకున్నారు. పుచ్చుకుని సుఖాసీన, హాయిగా వెనక్కి జారిగలబడి కూర్చుని ఉవాచతం, రాజుతో మాట్లాడసాగారు. తపోవనం గతే తస్మిన్ ప్రవిష్టోంతఃపురం ముని అర్హితార్హణకో రాజ్ఞా సుఖాసీనం ఉవాచతం. ఏమని మాట్లాడారు? నారద ఉవాచ, రాజన్ కిం ధ్యాయసే దీర్ఘం ముఖేన పరిశుష్యత కిం వా నరిష్యతే కామో ధర్మో వా అర్థేన సంయుత అని ప్రశ్న రూపంలో మాట్లాడారు. రాజన్, ఓ మహారాజా, కిం ధ్యాయసే దీర్ఘం, ఏదో సుదీర్ఘంగా ఆలోచిస్తున్నట్లున్నావేంటి? అందులోనూ ముఖేన పరిశుష్యత, నీ మొహం వాడిపోయినట్లుగా ఉంది, నోరి చూస్తేనేమో ఎండిపోయినట్లుగా ఉంది, నోటిని ఎండగట్టుకుని ముఖాన్ని వాడగట్టుకుని ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏంటి నీకేంటి రాజ్యంలో ఏమైనా కష్టాలు వచ్చినాయా? కింవా నరిష్యతే కామః, నువ్వు అనుకున్నట్లుగా నీ కోరికలు తీరని పరిస్థితి ఏమైనా ఉందా? రాజ్యంలో ఎవరైనా నీ మాట వినటం లేదా? లేదా నువ్వు అనుకున్న ప్రాజెక్ట్స్ చేయలేకపోతున్నావా? కింవా నరిష్యతే కామః ధర్మోవా, లేదా నువ్వు చేయాలనుకున్నటువంటి ధర్మానికి ఏమైనా అడ్డం తగులుతోందా? అథవా అర్థేన సంయుత, నువ్వేదో ధార్మికంగా పన్నులు అవి వేసి సరిగ్గా ఖజానాన్ని నింపుదామని అనుకుంటే దానికి ఎవరైనా అడ్డం పడుతున్నారా? సరిగ్గా పన్నులు కట్టట్లేదా? ఏం జరిగింది? ఇంత బాధగా ఉన్నావు, ఇంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడిగారు. ఆయన ఎందుకు ఆలోచిస్తున్నాడో ఆయనకి తెలుసు. ఆయన ఆలోచిస్తున్న దాన్ని కాస్తో కూస్తో ఆ బాధని తగ్గిద్దామని ఆయన వచ్చాడు. కానీ కొంచెం జాగ్రత్తగా, రాజన్ కిం ధ్యాయసే దీర్ఘం ముఖేన పరిశుష్యత కిం వా నరిష్యతే కామో ధర్మో వా అర్థేన సంయుత అని అడిగాడు. ఇంతే అడిగి ఊరుకున్నాడు. పాపం ఉత్తానపాదుడు బరస్ట్ అయ్యాడు. రాజోవాచ, సుతోమే బాలకో బ్రహ్మన్ స్త్రైణేన అకరుణాత్మన నిర్వాసిత పంచవర్ష సహమాత్ర మహాన్ కవి అని. అయ్యా, నాకు ఈ ధర్మార్థ కామాలు ఏమీ లేవు, వాటిని గురించి కాదు. నా బాధల్లా సుతోమే, నా పిల్లవాడు. ఆ పిల్లవాడు బాలక, చాలా చిన్న పిల్లవాడు, చాలా చాలా చిన్న పిల్లవాడు. బ్రహ్మన్, నీకన్నీ తెలుసు, ఏం జరిగింది అని తెలుసు. స్త్రైణేన అకరుణాత్మన నిర్వాసిత, ప్రస్తుతం ఊళ్ళో లేడు, బయటికి వెళ్ళిపోయాడు, అడవులు పట్టిపోయాడు. బయటికి వెళ్ళిపోయాడు, అడవులకు వెళ్ళిపోయాడు అని చారులు చెప్పారు. ఎక్కడికి వెళ్ళాడు అని ఎవరికీ తెలియటం లేదు. ఏదో పిల్లవాడు అంటే ఫలానా లక్షణాలతో బయటికి వెళ్ళిపోయాడు అనే వార్త వచ్చేసింది. ఇంట్లోనేమీ పిల్లాడు కనిపించటం లేదు, కాబట్టి నా పిల్లాడే వెళ్ళిపోయాడు అని తెలిసిపోయింది. అసలు నిజానికి పిల్లవాడు వెళ్ళిపోలేదు, నేనే పిల్లవాడిని బయటికి తోసేశాను. నిర్వాసిత, నేనే బయటికి తోశాను, నేనే పంపించాను. ఆ పాపం నాదే. ఎలాంటి వాడిని నేను అంటే స్త్రైణేన అకరుణాత్మన, రెండో భార్య మీద ప్రేమ ఉంది, ఆ ప్రేమను పట్టుకుని ఆవిడ ఏం చెప్తే అది చేయటం అనేది అలవాటుగా పెట్టుకున్నాను. దాంతో స్త్రైణగా మారిపోయాను.
భార్య ఏం చెప్తే అది వినటం అనే తీరులో మారిపోయాను. ఆవిడ ఈ పిల్లవాడిని కరుణ లేకుండా తిడితే నేను కూడా కరుణ లేకుండా దాన్ని ఒప్పేసుకున్నాను. ఆ కరుణాత్మన కరుణ లేకుండా నేను అలా ఒప్పేసుకునేటప్పటికి పిల్లవాడు బాధపడ్డాడు. బాధపడి వెళ్ళిపోయాడు. అంటే నేనే దయ లేకుండా పిల్లవాడిని పంపించేశాను. స్త్రైణేన అకరుణాత్మన నిర్వాసిత. ఏదో పిల్లవాడు బయటికి వెళ్తే ఏదో ప్రపంచం తెలుస్తుంది, కాలు సాగుతుంది అని అనుకునే వయసు కాదు. 5 వర్ష 5 ఏళ్ల పిల్లవాడు. 5 ఏళ్ల పిల్లవాడిని బయటికి వెళుతుంటే ఆపలేకపోయాను. 5 ఏళ్ల పిల్లవాడి మీద దయ చూపించలేకపోయాను. ఆ దయ చూపించలేకపోవటం అనేది సహమాత్ర. ఆ తల్లి మీద కూడా చూపించలేకపోయాను. ఆ తల్లి కూడా ఇప్పుడు రాజ్యంలో లేనట్లే అన్నట్లుంది. ఎవరిని కలవటం లేదు, ఎవరితోనూ మాట్లాడటం లేదు. నిర్వాసిత సహమాత్ర. ఆ తల్లితోనూ నాకు సంబంధం తెగిపోయినట్లయింది. పిల్లవాడు కనిపించటం లేదు. ఆ పిల్లవాడు మహాన్ అని మాత్రం తెలుస్తోంది. ఎందుకంటే పిల్లవాడు వెళ్లే ముందు చాలా మాటలు మాట్లాడి వెళ్ళాడు. అందరితోనూ మాట్లాడి వెళ్ళాడు. ఏమని మాట్లాడి వెళ్ళాడు? నన్ను అవమానం చేశారు, నేను నా తండ్రి ఒడిలోకి వెళ్ళి ఒళ్ళో కూర్చుని ఆడుకుందామంటే నన్ను తోసేశారు అని చెప్పారు. గొప్పవాడు. నిజానికి నా ఒళ్ళో కూర్చుని ఆడుకునేటువంటి యోగ్యత అతనికి ఉంది. మహాన్, మనయోగ్య. దీనికి తోడు కవి, అతను మహాజ్ఞాని కూడాను. ఎందుకంటే దీనికి పరిష్కారం తపస్సే అని కనిపెట్టి నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను అని ఏదో చుట్టుపక్కల వాళ్ళకి చెప్పినట్లుగా చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన తల్లి కూడా అదే మాట చెప్పింది, తపస్సు చేసుకోమని వెళ్ళిపోయాడు. పిల్లవాడు మహాన్ జ్ఞాని, అన్నీ బాగానే ఉన్నాయి. నేనే స్త్రైణైన అకరుణాత్మనగా మిగిలిపోయాను. నేను చేసిన తప్పుకి నేను బాధపడుతున్నాను. సుతోమే బాలకో బ్రహ్మన్ స్త్రైణైన అకరుణాత్మన నిర్వాసిత 5 వర్ష సహమాత్ర మహాన్ కవి. పోనీ ఏదో తపస్సుకే వెళ్ళాడు పిల్లవాడు, ఏమైపోతుంది అనుకోవడానికి వీల్లేదు. అప్యనాథం వనే బ్రహ్మన్ మాస్మాదంత్యర్భకం వృకాః శ్రాంతం శయానం క్షుధితం పరిమ్లాన ముఖాంబుజం అనే భావన వస్తే భయం వేస్తోంది. అప్యనాథం, నేనున్నాను అతనికి తండ్రిని, కానీ అతనికి రక్షకుడు అనేవాడు అడవిలో ఎవరూ ఉండరు. అడవికి వెళ్ళిపోయాడు, దొరకడం లేదు అంటే అడవిలో అతన్ని రక్షించేవారు ఎవరు ఉండరు. రక్షించబోయేసరికి వనే అడవిలో ఒంటరిగా ఉంటాడు అతను. బ్రహ్మన్ సర్వజ్ఞుడైనటువంటి నారద మహర్షి అడవిలో పరిస్థితులు ఎలా ఉంటాయని నీకు కూడా తెలుసు, నువ్వు కూడా అడవికి వెళ్ళిన వాడివే, అడవిలో కూర్చున్నవాడివే. కానీ నా పిల్లవాడిని అడవిలో ఒంటరిగా రక్షణ లేకుండా ఉండే నా పిల్లవాడిని మాస్మాదంత్యర్భకం వృకాః, అక్కడ ఉండేటువంటి తోడేళ్ళు మొదలైనవి తినేస్తే పరిస్థితి ఏంటి? ఈ పిల్లవాడేమో చిన్నపిల్లవాడు, 5 ఏళ్ల పిల్లవాడు, ఇతనికి రక్షణగా ఎవరూ లేరు. ఇలాంటప్పుడు అడవిలో తోడేళ్ళలో, పూలులో, సింహాలో ఏవైనా సరే, తినటానికి సిద్ధంగా ఉన్నవి ఏవైనా సరే మీద పడి తినేస్తే పరిస్థితి ఏంటి? పోనీ ఇతనేమైనా రక్షణ చేసుకోగలడా తనను తాను అంటే? చిన్నపిల్లవాడు కాబట్టి రక్షణ చేసుకోలేడు. దీనికి తోడు శ్రాంతం, అడవిలో తిరిగి అలసిపోయి ఉంటాడు. అడవిలో ఎలా నడవాలి, ఎలా నడుచుకోవాలి అని తెలిసే వయసు కూడా కాదు. అడవిలో బతకటం అంటే అది చాలా పెద్ద కళ. అదేం తెలియదు ఇతనికి. కాబట్టి అడవిలో నడిచి ఉన్న చోటే తిరిగి దారి తెలియక అక్కడక్కడే తిరిగి శ్రమ పడిపోయి ఉంటాడు. శ్రమపడిపోయి శయానం, ఇంకా కాళ్ళు కదలక ఎక్కడో ఒక చోట ఏదో ఒక బండరాయి మీద పడుకుంటాడు. శయానం. దీనికి తోడు తిరిగి ఉంటాడు కాబట్టి క్షుధితం, ఆకలేస్తూ ఉంటుంది, ఒంట్లో శక్తి ఉండదు. ఇలా శ్రమపడి ఆకలేస్తూ ఒంట్లో శక్తి లేకుండా పడుకొని ఉన్న ఇతన్ని, అందులోనూ పరిమ్లాన ముఖాంబుజం, ఆ పిల్లవాడి ముఖం మామూలుగా అయితే తామర పువ్వులాగా అందంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అయితే అతని ముఖం వాడి కూడా పోతుంది. ఇలా వాడిపోయిన ముఖం కలిగినటువంటి పిల్లవాడిని, పడుకున్న పిల్లవాడిని, లేవలేని పిల్లవాడిని అడవిలో జంతువులు వెంటనే గుర్తిస్తాయి. అవి ఇలాంటి బలహీనమైనటువంటి జంతువుల మీద వెంటనే ఆక్రమణకు
పూనుకుంటాయి, ఆక్రమణ చేస్తాయి, చేసి తినేస్తాయి కదా. అలా తినేస్తే పరిస్థితి ఏంటి అని భయమేస్తోంది. అప్యనాథం వనే బ్రహ్మన్ మాస్మాదంతి అర్భకం వృకాః శ్రాంతం శయానం క్షుధితం పరిమ్లాన ముఖాంబుజం. మరి ఈ పరిస్థితికి ఎవరు బాధ్యులు అంటే మళ్ళీ నన్ను నేనే తిట్టుకోవలసి వస్తోంది. అహోమే బత దౌరాత్మ్యం స్త్రీజితస్యోపధారయ యోంకం ప్రేమ్ణారురుక్షంతం నాభ్యనందమసత్తమః అని. ఈ పరిస్థితికి నేనే కారణం. నా దౌరాత్మ్యం, నా చెడు స్వభావం లేదా నేను చేసినటువంటి చెడ్డ పనే దీనికి కారణం. అహోబత మే దౌరాత్మ్యం, నా దురాత్మత్వం లేదా నా దుష్టత్వం అనేది మామూలుగా లేదు, చాలా అసహ్యంగా ఉంది, నాకే అసహ్యంగా ఉంది. అందులోనూ స్త్రీజితస్య, చిన్న భార్య అంటే ప్రేమ ఉండొచ్చు, ఆవిడ చెప్పిందల్లా చేయాలి అని రూల్ ఏముంది? ఆవిడ చెప్పిందల్లా చేసి పెద్ద భార్యను అవమానించనక్కర్లేదు, మా పిల్లాడిని అవమానించనక్కర్లేదు. వాడు నా పిల్లాడే, ఆవిడ నా భార్య అని అనుకోవచ్చు. కానీ ఆవిడ చెప్పినట్టల్లా నేను చేసుకున్నాను, చేస్తూ వచ్చాను, ఆవిడ అనుకున్నట్లు నేను చేశాను. స్త్రీజితస్య ఉపధారయ, ఒకసారి చూడు, నువ్వే చూడు, ఇదేం పెద్ద సమస్య కాదు, పెద్ద ఇష్యూ ఏం కాదు. ఆ పిల్లవాడేమీ వచ్చి సింహాసనంలో సగం నాకు ఇస్తావా ఇవ్వవా అనేమీ అడగలేదు, ఆస్తి మొత్తం నా మీదే రాస్తావా రాయవా అని ఏమీ అడగలేదు, మిగతావేమీ పాస్వర్డ్స్ అడగలేదు, ఏమీ అడగలేదు. యోంకం ప్రేమ్ణ ఆరు రుక్షంతం, నా ఒళ్ళోకి ఎక్కి ఆడుకుందామని అనుకున్నాడు. అది కూడా ఎక్కుదామని అనుకుని పాపం చేతులు పెట్టాడు అంతేను. యోంకం ప్రేమ్ణ ఆరు రుక్షంతం నాభ్యనందం, అతన్ని ప్రేమగా ఒడిలోకి తీసుకోవలసినటువంటి నేను కనీసం నవ్వు మొహంతో కూడా వాడిని చూడలేదు, అసహ్యంగా చూశాను, పోరా పోరా అన్నట్టు చూశాను. నాభ్యమందం అసత్తమః, నాకంటే చెడ్డవాడు ఈ సృష్టిలో ఉండడు. పిల్లవాడు ఆడుకోవటానికి, ఒళ్ళోకెక్కి ఆడుకోవటానికి వస్తే వాడిని చూసి నవ్వని వాడు నవ్వకపోతే తర్వాత ఇల్లే విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి దాకా వస్తే ఆ పరిస్థితికి కారణమైనటువంటి వాడు, నాకంటే చెడ్డవాడు ఈ సృష్టిలో మరొకడు ఉండడు. అసత్తమః, నేనే అందరికంటే చెడ్డవాడిని, నేనే అందరికంటే చెడ్డవాడిని, నా వల్లే ఇంత పని జరిగింది అని రాజుగారు వాపోయారు. అహోమే బత దౌరాత్మ్యం స్త్రీజితస్యోపధారయ యోంకం ప్రేమ్ణ ఆరురుక్షంతం నాభ్యనందం అసత్తమః అని. పాపం రాజుగారు అప్పుడేదో గొణిగాడు, సన్నగా గొణిగాడు, అంతకుముందు ఎక్కుతుంటే వద్దన్నాడు, కానీ అంత దుర్మార్గుడేం కాడు. ఏదో కొంచెం ప్రేమ పిచ్చి అది ఎక్కువ ఉన్నాయి చిన్న భార్య మీద, దాని తాలూకు ఫలితాన్ని చూపించాడు. కానీ పిల్లవాడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడన్నా, అడవుల్లోకి వెళ్ళిపోయాడన్నా పాపం ఆయన కూడా చాలా బాధపడుతున్నాడు. బాధపడుతూనే ఈ మాటల్ని నారద మహర్షి గారితో అన్నాడు. నారద మహర్షి గారు ఇతను మంచివాడే, ఏదో చిన్న తప్పు జరిగింది అని తెలుసుకునే ఈయన్ని కాస్త సముదాయిద్దాము, ధైర్యం చెప్దాము అనే కదా లోపలికి వచ్చాడు. వచ్చినవాడు దానికి తగ్గట్లుగానే నారద ఉవాచ మామా శుచస్వతనయం దేవగుప్తం విశాంపతే తత్ ప్రభావం అవిజ్ఞాయ ప్రావృంక్తే యద్ యశో జగత్ అని ధైర్యం చెప్పాడు. మామాశుచ, అస్సలు నువ్వు వాడి గురించి ఆలోచించి బాధపడద్దు, అస్సలు బాధపడద్దు. నువ్వేదో అప్యనాథం అనే బ్రహ్మన్ అంటున్నావు, అడవిలో రక్షణ ఉండదు అతనికి, ఏమైనా తినేస్తాయి అంటున్నావు. అవటానికి స్వతనయం, నీ పిల్లవాడే కాబట్టి నువ్వు రక్షించవలసినటువంటి వాడే, నువ్వు రక్షణ కల్పించలేదు అనేది ఉంది. కానీ దేవగుప్తం, అతను శ్రీహరి తాలూకు రక్షణలో ఉన్నాడు. నువ్వు చేస్తే రక్షణ ఏం చేస్తావు, నా మొహం చేస్తావు. కానీ అతను అందరికంటే పెద్ద రక్షణలోకి వెళ్ళిపోయాడు, దేవగుప్తం. విశాంపతే, నువ్వు రాజువి, మహా అయితే రక్షణ అంటే ఏం చేస్తావు, చుట్టూ సెక్యూరిటీ ఫోర్స్ని ఏర్పాటు చేస్తావు అంతేను. నలుగురు బాణాలు వేసేవాళ్ళని, నలుగురు ఈటెల వాళ్ళని, నలుగురు కత్తుల వాళ్ళని పంపిస్తావు, నువ్వు ఇచ్చే సెక్యూరిటీ అంతేను. కానీ అతను దేవగుప్తం, శ్రీహరి లక్షణంలోకి వెళ్ళిపోయాడు. ఇలాంటివి ఎన్ని పడ్డా సరే ఏమీ కాకుండా చూసుకోగలిగినటువంటి ఆ పరమాత్మ రక్షణలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి వాడిని గురించి నువ్వేమీ ఆలోచించొద్దు, బాధపడద్దు. మామాశుచస్వతనయం దేవగుప్తం విశాంపతే. అందులోనూ
నీకు అసలు ఆ పిల్లవాడి ప్రభావము, అతని పూర్వజన్మ, ఇప్పుడు అతని పట్టుదల ఇవేమీ నీకు తెలియవు. తత్ ప్రభావం అవిజ్ఞాయ మామాశుచ, అతని ప్రభావం నీకు తెలియదు కాబట్టి అసలు బాధపడద్దు. అతని ప్రభావం ఏంటి, అతని పట్టుదల ఏంటి, అతను ఏ స్థాయిలో సాధించగలడు అని నాకు కనిపించింది. నేను ధైర్యంగా చెప్తున్నాను, ఏం భయం లేదు. మామాశుచ, అసలు ప్రావృంతే యద్యశో జగత్, రాబోయే కాలాల్లో అతని కీర్తి ఈ జగత్తంతా వ్యాపించబోతోంది. ప్రతిరోజు అతని పేరు చెప్పుకునే రోజు వస్తుంది. ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైనా సరే అతని పేరు పలికే రోజు తప్పనిసరిగా వస్తుంది. ప్రావృంతే, అతను తన కీర్తితో ఈ ప్రపంచం మొత్తాన్ని ఆక్రమించబోతున్నాడు, అంత కీర్తి గడించబోతున్నాడు. కాబట్టి అతని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకున్నా, ఇప్పటికీ దైవరక్షణలో ఉన్నాడు అనే విషయాన్ని మనసులో పెట్టుకున్నా సరే నువ్వు బాధపడక్కర్లేదు. అందువల్ల మా శుచ స్వతనయం దేవగుప్తం విశాంపతే తత్ ప్రభావం అవిజ్ఞాయ ప్రావృంతే యద్యశో జగత్ అని చెప్పారు. కానీ రాజుగారు చిన్న తప్పే అయినా తప్పు చేశాడు కదా, తప్పు చేసిన వాడిని ఒక పోటు పొడవాల్సిందే కదా. అందుకని పై శ్లోకంలో చిన్నపాటి పోటు పెద్ద పోటు ఎలా తగిలితే అలా తగిలేటట్టుగా ఓ మాట అంటున్నాడు. సుదుష్కరం కర్మ కృత్వా లోకపాలైరపి ప్రభు ఏష్యత్యచిరతో రాజన్ యశో విపులయం స్తవ అని. అతను అక్కడికి వెళ్ళాడు, కీర్తిని గడిస్తాడు అంటే మళ్ళీ నేను ఆ పిల్లవాడిని చూడగలుగుతానా లేదా అని నువ్వు సందేహించనక్కర్లేదు. ఏష్యతి, పిల్లవాడు మళ్ళీ తిరిగి వస్తాడు. వచ్చేటప్పుడు మామూలుగా రాడు. సుదుష్కరం కర్మ కృత్వా, మిగతా వాళ్ళు ఎవ్వరూ చేయలేనంత ఒక తపస్సును చేసి అతను తిరిగి వస్తాడు. సుదుష్కరం కర్మ కృత్వా, ఎలాంటి సుదుష్కరం కర్మ కృత్వా అంటే లోకపాలైరపి సుదుష్కరం కర్మ, ఈ లోకాన్ని పాలించేటువంటి దిక్పాలకులు వాళ్ళు వీళ్ళు కూడా చేయలేనంత తపస్సు చేసి అతను తిరిగి వస్తాడు. అందులోనూ అపి ప్రభువు ఆ శ్రీహరి అనుగ్రహాన్ని సమర్థించుకుని, ఆ శ్రీహరి అనుగ్రహాన్ని సాధించుకుని తిరిగి వస్తాడు. ఆ మాత్రం సామర్థ్యం అతనికి ఉంది. తపస్సుతో శ్రీహరి అనుగ్రహాన్ని సాధించుకోగలిగినటువంటి సామర్థ్యం అతనికి తప్పనిసరిగా ఉంది. కాబట్టి తపస్సు చేస్తాడు, లోకపాలకులే చేయలేనంత స్థాయిలో తపస్సు చేస్తాడు, దానికి ఫలితాన్ని కూడా పొందుతాడు, పొంది తిరిగి కూడా వస్తాడు అని సుదుష్కరం కర్మకృత్వా లోకపాలైరపి ప్రభు ఏష్యతి అని చెప్పాడు. ఒకవేళ తపస్సు అంటే అబ్బో ఎన్ని రోజులు పట్టేనో ఎన్నేళ్లు పట్టేనో, నేను ముసలాడిని అయిన తర్వాతో లేదా అతను ముసలాడైన తర్వాతో వస్తే ఒకళ్ళనొకళ్ళు గుర్తుపట్టుకోలేమేమో అని కూడా ఏం భయపడనక్కర్లేదు. ఏష్యత్యచిరత, ఎక్కువ కాలం పట్టనివాడు, నెలల్లోనే తిరిగి వచ్చేస్తాడు. ఏష్యత్యచిరత అని అతను తిరిగి వస్తాడు అని ధైర్యం చెప్పాడు. ధైర్యం చెబుతూ ఒక పోటు పొడవాలి కదా అని, రాజన్, ఓ మహారాజా, యశో విపులయం స్తవ, తిరిగి వచ్చేటప్పుడు నీ కీర్తిని కూడా నలుదిశలా చక్కగా వ్యాపింపజేస్తాడు. ధ్రువుడు అంటే ధ్రువ ఔత్తానపాదిస్యాత్, ఉత్తానపాదుడు కుమారుడు అని నీ కీర్తిని నలుదిశలా వ్యాపింపజేస్తాడు. మరి ఆ ధ్రువుడికి తపస్సు మీద బుద్ధి అనేది ఎందుకు ప్రారంభమైంది అని ఎవరైనా సందేహిస్తే, అయ్యో వాళ్ళ నాన్నగారే ఆయన ఒళ్ళోంచి తోసేశారు, వాళ్ళ నాన్నగారు చేసినటువంటి అవమానానికి పరిహారం కోసం ఆయన తపస్సుకి వెళ్ళాడు అని అతని తపస్సులోనూ నీ పేరే జోడించి నీ కీర్తినే చక్కగా పెంచి అతను తిరిగి వస్తాడు. అతనితో పాటు నీ పేరు కూడా ఉంటుంది, నీ కీర్తి కూడా అతని కీర్తిలో కలిసిపోయి ఉంటుంది, నీకు కూడా కీర్తిని పెంచుతాళ్లే, ఏం భయపడద్దు అని చెప్పాడు. ఇదేమీ చిన్న ఇది కాదు, సరిపోదు అని ఇంకొక పోటు కూడా పెట్టాడు. రాజన్, నువ్వు మహారాజువి కదా, ఓ మహారాజా, నీ కీర్తి కూడా పెరుగుతుంది లేపో అని పొడిచాడు. నువ్వు మహారాజువి కదా, నీ ప్రజలందరినీ కూడా నీ కన్నబిడ్డల్లాగా చూసుకోవాలి అని కదా నువ్వు ఈ స్థానంలో కూర్చున్నావు. నువ్వు పరిపాలకుడివి, పాలన చేసే వాళ్ళకి ప్రజలంటే బిడ్డల్లాగా ఉండాలి. అలాంటి మహారాజువి నువ్వు,
నీ బిడ్డల్లోనే ఇద్దరి మధ్య పక్షపాత వైఖరిని ప్రదర్శించావు. ఇద్దరున్నారు పిల్లలు, ఇద్దరి మధ్య పక్షపాతాన్ని చూపించేవాడివి నీ ప్రజల్ని కన్నబిడ్డల్లా ఏం చూసుకుంటావు, నువ్వు రాజు ఎలా అవుతావు అని నువ్వే చూసుకో అని ఒక గట్టి పోటు పొడిచాడు. పొడిచి ఊరుకున్నాడు. సుదుష్కరం కర్మ కృత్వా లోకపాలైరపి ప్రభు ఏష్యత్తి అచిరత అని ధైర్యం చెప్పాడు. తప్పనిసరిగా తిరిగి వస్తాడు అని. రాజన్ యశో విపులయం స్తవ అనే 2 మాటలతో ఎన్ని ఒక్కసారి పొడిచాడు. పొడిచి ఆయన ఊరుకున్నాడు. ఇదైన తర్వాత ఆయన ఉత్తానపాదుడు ఏం చేశాడు అనే విషయాన్ని మైత్రేయ ఉవాచ ఇది దేవర్షిణా ప్రోక్తం విశ్రుత్య జగతీపతి రాజలక్ష్మీం అనాదృత్య పుత్రమే వాన్వచింతయత్ అనే తీరులో చేశాడు. పాపం ఆ ఉత్తానపాదుడికి మనసులో ధ్రువుడి మీద ఎంతో ప్రేమ ఉంది. కోర్స్ పెద్ద భార్య మీద కూడా ప్రేమ ఉంది. ఏదో మాయ, ఏదో పిచ్చి, వీటిల్లో పాపం ఇది మరుగున పడిపోయింది. ఇప్పుడు పిల్లవాడు అడవికి వెళ్ళిపోయాడు, తపస్సు చేస్తున్నాడు, తొందరలో తిరిగి వస్తాడు. ఇవన్నీ విన్న తర్వాత, అందులోనూ దేవర్షిణ దేవతలలోనే ఋషి అయినటువంటి ఆ నారద మహర్షి గారు ప్రోక్తం చెప్పగా విన్నాడు. విశ్రుత్య జగతీపతి భూమికే రాజైనటువంటి ఆ ఉత్తానపాదుడు ఎందుకో మనసులో లేక రాజలక్ష్మీం అనాదృత్య, నేను ఇంకా రాజు కావటానికి అర్హుణ్ణి కాదు అనుకున్నట్లుగా, రాజన్నని ఆయన పొడిచాడు కదా, అందుకని రాజలక్ష్మి అనాదృత్య, ఈ రాజ్య భోగాలు ఏవీ నాకు వద్దు అని వాటన్నిటినీ పక్కకు తోసేసి పుత్రమేవ అన్వచింతయత్, తన పుత్రుడు ధ్రువుడు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు కదా, అతని గురించే ఆలోచిస్తూ కాలక్షేపం చేసేశాడు. ఇది దేవర్షిణా ప్రోక్తం విశ్రుత్య జగతీపతి రాజలక్ష్మీం అనాదృత్య పుత్రమేవ అన్వచింతయత్ అని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. ఇది నారద మహర్షి గారి వృత్తాంతం, అలాగే ఉత్తానపాదుడి యొక్క వృత్తాంతం. అయితే ఈ ఉపాఖ్యానంలో వీళ్ళిద్దరి ప్రాధాన్యం కొంచెం తక్కువే. ధ్రువుడు ఏం చేశాడు అనేది కదా ప్రధానం. అంటే ధ్రువుడు ఏం చేశాడు అనే సంగతి చెప్పడానికి పై శ్లోకాలను ప్రారంభిస్తున్నారు. తత్రాభిషిక్త ప్రయత తాముపోష్య విభావరీం సమాహిత పర్యచరత్ ఋష్యాదేశేన పూరుషం అని ప్రారంభించి, ధ్రువుడు ఎక్కడా ఆగకుండా పట్టుదలగా నడిచి 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 ఆ మధువనాన్ని చేరిపోయాడు. చేరినవాడు చేరినట్లుగానే ఆ యమునా నదిలో స్నానం చేశాడు. తత్ర అభిషిక్త స్నానం చేసుకున్నాడు. ప్రయత శుచిగా కూర్చున్నాడు. ఈ 5 ఏళ్ల పిల్లవాడికి ఏదైనా ఒక క్షేత్రానికి వెళితే, ఒక పుణ్య ప్రదేశానికి వెళితే నియమాలు ఏం పాటించాలి అని తెలుసు. కాబట్టి తాముపోష్య విభావరీం, వెళ్ళిన రోజు మంచినీటి చుక్క కూడా నోట్లోకి తీసుకోలేదు, ఉపవాసం ఉన్నాడు. ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళితే ఒక రాత్రల్లా ఉపవాసం చేయాలి అని ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం పిల్లవాడికి తెలుసు. తెలిసి ఆ రాత్రి ఏ ఆహారాన్ని ముట్టుకోకుండా, ఆ రోజల్లా ఏమీ తినకుండా తాగకుండా కూర్చున్నాడు. కూర్చునేటప్పుడు సమాహిత, నేను ఇక్కడికి తపస్సు చేయడానికి వచ్చాను, ఇక్కడ తపస్సు చేయాలి, ఇక్కడ జాగ్రత్తగా శ్రీహరి అనుగ్రహాన్ని సాధించాలి అని అనుకుంటూ కూర్చున్నాడు. ఆ తర్వాత తెల్లారింది. తెల్లారేసరికి పనిలో పడిపోయాడు. సమాహిత అదే పనిగా పర్యచరత్ ఋష్యాదేశేన పూరుషం, పరమపురుషుడైనటువంటి ఆ శ్రీహరిని ఋష్యాదేశేన, ఋషిగారు ఏ విధంగా చెప్పారో, నారద మహర్షి గారు ఏ విధానం ప్రకారం చెప్పారో ఆ విధానం ప్రకారం పర్యచరత్, పూజ చేసుకోవడం మొదలుపెట్టాడు. తత్రాభిషిక్త ప్రయత తాముపోష్య విభావరీం సమాహిత పర్యచరత్ ఋష్యాదేశేన పూరుషం. ఋషిగారు చెప్పినటువంటి వాటిల్లో మిత వన్యభుక్ అనే దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. బయట నుంచి లోపలికి వెళ్ళేటువంటి ఆహారం పాడు చేసే అవకాశం ఉందనుకున్నాడో ఏమిటో తెలియదు. త్రిరాత్రాంతే కపిత్థ బదరాశన ఆత్మవృత్తి అనుసారేణ మాసం నిన్యే అర్చయన్ హరిం. 4 రోజుల పాటు మొదలు చాలా పట్టుగా శ్రీహరి పూజ చేసుకున్నాడు. ఆ 4 రోజులు ఒక నియమం పెట్టుకున్నాడు. ఆ నియమం ప్రకారమే ఆహారాన్ని తీసుకోవడం మొదలుపెట్టాడు. ఏమా నియమం అంటే 3 రోజులకి ఒకసారి, అంటే 3 రోజులు పూర్తయిన తర్వాత ఒకసారి ఆహారం తినాలి అని నియమం పెట్టుకున్నాడు.
త్రిరాత్రాంతే 3 రోజులు అయిన తర్వాత కూడా ఏది పడితే అది అడవిలో దొరికే మాట లేదు కదా. అందుకని కపిత్థ బదరాశన. కపిత్థ ఆ అడవిలో బాగా వెలగ పళ్ళు ఉన్నాయేమో ఆ కాలంలోనూ, ఆ వెలగ పళ్ళు తిన్నాడు. బదరాశన రేగు పళ్ళు ఉన్నాయి, ఆ రేగు పళ్ళు తిన్నాడు. కపిత్థం వెలగ పండు కాస్త తినేందుకు వీలుగా ఉండే పండు, పర్వాలేదు, కడుపైనా నిండుతుంది. ఆ రేగు పండు ఉంది అంటే అది కడుపు నిండదు, నోరు నిండదు, దాని గింజే ఎక్కువ, అది తినటం కాలక్షేపమే తప్ప పెద్దగా కడుపు నిండే పండు కాదు. అయినా సరే ఈ రెండిటినే ఎంచుకున్నాడు. ఎంచుకునేటప్పుడు కూడా కడుపు నిండా తిందామని అనుకోలేదు. ఆత్మవృత్తి అనుసారేణ ఎంత తింటే మళ్ళీ 3 రోజులకు కావలసిన శక్తి వస్తుందో అంతవరకే తిన్నాడు. ఆత్మ తన దేహానికి వృత్తి, శక్తి లేదా స్థితి ఎంత తక్కువ తింటే వస్తుందో తదనుసారేణ దాన్ని అనుసరించుకుని తిన్నాడు. ఇలా మాసం నిన్యే, ఒక మాసాన్ని గడిపాడు. అర్చయన్ హరిం అంటే తింటూ గడిపాడు కాదు, ఎక్కడ వెలగ చెట్లు ఉన్నాయి, ఏ వెలగ చెట్టు తలుకు రుచి తీపిగా ఉంటుంది, బాగుంటుంది అని వెతుకుతూ కాదు, అర్చయన్ హరిం శ్రీహరిని పూజించుకుంటూ గడిపాడు. త్రిరాత్రాంతే కపిత్థ బదరాశన ఆత్మవృత్తి అనుసారేణ మాసం నిన్యేర్చయన్ హరిం అని మొదటి మాసంలో చేశాడు. రెండో మాసానికి వచ్చేసరికి ద్వితీయంచ తథామాసం షష్ఠేర్భకోధినే తృణపర్ణాదిభిశీర్ణై కృతాన్న అభ్యర్చయద్ విభుం అని నియమాలను మార్చేశాడు, స్టాండర్డ్స్ని పెంచేశాడు. ద్వితీయంచ తథామాసం రెండో మాసానికి వచ్చేసరికి 6 రోజులు పూర్తయిన తర్వాత తినాలి అని నియమం పెట్టుకున్నాడు. షష్ఠే 6 రోజులు పూర్తయిన తర్వాత తిందామనుకున్నాడు అంటే ఏదో వయసు ఉడిగిపోయిన వాడు కాదు, అరగని వాడు కాదు. అర్భక చాలా చిన్న పిల్లవాడు. రోజుకి 3 సార్లు 4 సార్లు తింటే గాని ఆడుకోవటానికి శక్తి చాలనటువంటి వయసులో ఉన్నవాడు. అయినా సరే అర్భక ఈ నియమం తనంతట తానే తీసుకున్నాడు. 6 రోజులకు ఒకసారి దినే మొదలుపెట్టాడు. ఈసారి ఈ వెలగపళ్ళు వద్దనుకున్నాడు, రేగుపళ్ళు వద్దనుకున్నాడు. తృణపర్ణాదిభి శీర్ణై వాటంతటా అవి కింద పడినటువంటి తృణాలు, గడ్డి లాంటివి, తినటానికి వీలుగా ఉండేటువంటి గడ్డిలు లాంటివి, పర్ణాలు తినటానికి వీలుగా ఉండే కొన్ని ఆకులు, వాటంతటా అవి రాలి పడిపోయినవి, చెట్టుకి కోయకుండా. అలాగే ఏమైనా పైనుంచి ఏమైనా పళ్ళు రాలిపోతే ఆ రాలిన పళ్ళు, తృణ పర్ణాదిభి రాలిన పళ్ళు, అలాగే రాలిన ఆకులు, రాలిన గడ్డిపోచలు, వీటిని తిని అందులోనూ 6 రోజులకు ఒకసారి తిని కాలక్షేపం చేశాడు. తృణ పర్ణాదిభి శీర్ణై కృతాన్న ఆహారాన్నిలా మార్చేశాడు. మార్చేసినా సరే అభ్యర్చయద్విభుం దాన్ని మాత్రం మార్చలేదు, శ్రీహరిని పూజించుకుంటూనే ఉన్నాడు. మహర్షి గారు చెప్పిన నియమాలన్నిటినీ పాటిస్తూనే పూజించుకుంటున్నాడు. ద్వితీయంచ తథామాసం షష్ఠేర్భకోదినే తృణపర్ణాదిభిశీర్ణై కృతాన్నోభ్యర్చయద్ధరిం అభ్యర్చయద్విభుం. 3వ మాసానికి వచ్చేసరికి తృతీయంచ అనయన్మాసం నవమే అహని అభక్ష ఉత్తమ శ్లోకం ఉపాధావత్ సమాధినా అని 3వ మాసానికి వచ్చేసరికి తృతీయంచ అనయన్మాసం నవమే అహని 9 రోజులకు ఒకసారి ఆహారం అని నియమం పెట్టుకున్నాడు. 9 రోజులకు ఒకసారి ఆహారం కూడా ఆ ఎండిపోయిన ఆకులు, ఆ డ్రై ఫ్రూట్స్, వాటన్నిటిని కూడా వదిలేశాడు. అభక్ష నీరు మాత్రమే తాగేట్టుగా పెట్టుకున్నాడు. నీళ్లు 9 రోజులకు ఒకసారి తాగటం అని నియమం పెట్టుకున్నాడు. అభక్ష నీళ్లు తాగుతూ 9 రోజులకు ఒకసారి ఉత్తమ శ్లోకం ఉపాధావత్ ఆ పుణ్యకీర్తిని గడించినటువంటి శ్రీహరిని సమాధితో అందుకోవాలి అని పరుగులు పెట్టడం మొదలుపెట్టాడు. ఆ శ్రీహరి దగ్గరికి తన మనసు చేరేటట్లుగా లోపల పరుగులు ప్రారంభించాడు. అధావత్ ఆయనకి సమీపంగా పరుగులు పెడుతున్నాడు. సమాధిన ఏకాగ్రంగా ఆయన్ని పట్టుకోవటానికి పరుగులు పెడుతూనే ఉన్నాడు. ఆహారాన్ని మాత్రం పూర్తిగా కుదించేశాడు. తృతీయంచానయన్మాసం నవమే హని అభక్ష ఉత్తమ శ్లోకం ఉపాధావత్ సమాధిన. చతుర్థమపి వై మాసం ద్వాదశే హని వాయుభక్షో జితశ్వాస ధ్యాయన్ దేవమధారయత్.
అని 4వ మాసానికి వచ్చేసరికి ఇంకా అన్యాయం చేసేశాడు. చతుర్థమపి వై మాసం ద్వాదశే ద్వాదశే అని 12 రోజులకు ఒకసారి ఆహారం అని అనుకున్నాడు. ఆహారాన్ని కూడా యథాప్రకారం మార్చాడు. నీళ్లు మానేసి వాయుభక్ష గాలిని ఒకసారి పీల్చుకోవటం మొదలుపెట్టాడు. అప్పటికే ఇతనికి ప్రాణాయామం పూర్తిగా కుదిరిపోయింది. కేవల కుంభక స్థితి అనేది చక్కగా అమరింది. ఆ కుంభక స్థితిలో 12 రోజులకు ఒకసారి బయటకు వచ్చే పరిస్థితికి వచ్చేశాడు. 4వ మాసానికి 3 మాసాలు ప్రాక్టీస్ చేస్తే వచ్చేసింది. దాంతో కేవల కుంభక స్థితిలో 12 రోజులు ఉంటున్నాడు. 12వ రోజుకు ఒకసారి బయటకు వస్తున్నాడు. బయటకు వచ్చినవాడు ఒక్కసారి పూరకం గాలిని లోపలికి పీల్చుకుంటున్నాడు. పీల్చుకున్నవాడు మళ్ళీ కుంభకంలోకి వెళ్ళిపోతున్నాడు. వాయుభక్ష ఎందుకంటే జితశ్వాస, అప్పటికే శ్వాస మీద పట్టొచ్చేసేసింది. శ్వాస మీద పట్టొచ్చింది అంటే మనసు మీద పట్టొచ్చేసింది. పట్టొచ్చేసరికి ధ్యాయం దేవం, నారద మహర్షి గారు చెప్పినటువంటి రూపాన్ని మనసులో గీసుకున్నాడు. గీసుకుని అధారయత్, అక్కడ ధారణను నిలిపేసుకున్నాడు. ఆ రూపాన్ని చెక్కుకోవటానికి కావలసిన ధ్యానం చేసుకున్నాడు. చెక్కుకుని అధారయత్, ధారణని దాని మీద నిలిపేశాడు. 4వ నెల వచ్చేసరికి ఒకవైపు ప్రాణాయామము, మరొక వైపు ధారణ, ఈ 2 కుదిరిపోయినాయి. చతుర్థమపి వైమాసం ద్వాదశే ద్వాదశే అని వాయుభక్షో జితశ్వాసో ధ్యాయం దేవమధారయత్. పంచమే మాస్యనుప్రాప్తే జితశ్వాసో నృపాత్మజ ధ్యాయన్ బ్రహ్మ పదైకైన తస్థౌ స్థాణురివాచల అని పంచమే మాస్యనుప్రాప్తే 5వ మాసం 5వ నెల వచ్చేసరికి జితశ్వాస మొత్తం వాయువు మీద పట్టొచ్చేసింది. ఈ పూరకం అనేది ఎప్పుడూ అక్కర్లేదు అనే పరిస్థితి వచ్చేసింది. దాంతో నృపాత్మజ ఉతానపాదుడు కొడుకైనటువంటి ఆ ధ్రువుడు ధ్యాయన్ బ్రహ్మ, ఆ పరమాత్మను శ్రీహరిని ధ్యానం చేసే స్థితికి కూడా చేరుకున్నాడు. ధారణ కుదిరిపోయింది. ధారణ తర్వాత వచ్చే ధ్యానం కుదిరింది. కుదిరేసరికి ధ్యాయన్ బ్రహ్మ పదైకేన తస్థౌ, ఒకే కాలు మీద నిలబడి తపస్సు చేయటం అని ప్రారంభించాడు. ఒకే కాలు మీద నిలబడ్డాడు. పదైన ఏకేన తస్థౌ, ఆ ఒంటి కాలు మీద నుంచున్నప్పుడు స్థాణురివ అచల, ఒక కర్ర మొద్దు ఒంటరిగా నుంచుంటుంది కదా, ఎండిపోయిన మోడు లాంటి మొద్దు. ఆ మొద్దు ఏ గాలి వీచినా సరే, ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే కదలకుండా అలాగే నుంచునుంటుంది కదా, అలా మొద్దు నుంచున్నట్లుగా స్థాణురివ అచల, ఏ కదలికలు లేకుండా అలాగే నుంచునున్నాడు. కదలికలేవి లోపల, ప్రాణాపానాలు లేవు, కేవల కుంభకంలో ఉన్నాడు. కదలికలు లేకుండా, శరీరంలోనూ కదలికలు లేకుండా అలాగే నుంచునున్నాడు. పంచమే మాస్యనుప్రాప్తే జితశ్వాసో నృపాత్మజ ధ్యాయన్ బ్రహ్మ పదైకేన తస్థౌ స్థాణురివాచల. సర్వతో మన ఆకృష్య హృది భూతేంద్రియాశయం ధ్యాయన్ భగవతో రూపం నాద్రాక్షీత్ కించనాపరం అనే స్థాయికి చేరుకున్నాడు. సర్వతో మన ఆకర్ష్య, మనస్సుని అన్ని వైపుల నుంచి లాగేశాడు. ఏ విషయం మీదకు మనస్సు చేరకుండా చూసుకున్నాడు. హృదయంలోకి లాగేసి పెట్టేశాడు. హృదయం అనేది మనస్సుకు ప్రధాన స్థానం, అక్కడ ఉంచేశాడు. అదే స్థానంలో భూతేంద్రియాశయం భగవతో రూపం, అక్కడే పరమాత్మ ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి అనే తీరులో నిలబడి ఉంటాడు కదా. అందులోనూ భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అనే తీరులో భూత ఇంద్రియ గుహాశయం, ఈ సమస్త భూతాలను లేదా శరీరాలను, ఇంద్రియాలను, వీటన్నిటినీ నియంత్రిస్తూ ఆ భూతేంద్రియాలకు పట్టుగా, భూతేంద్రియాలను కదల్చేవాడిగా, అంతర్యామిగా ఆయన అక్కడే కొలువై ఉంటాడు కదా. ఆ అంతర్యామి రూపాన్ని హృదయంలో భగవతో రూపం ధ్యానం చేస్తూ నాద్రాక్షీత్ కించనాపరం, ఆయన్నే చూస్తూ ఆయననే ధ్యానం చేస్తూ ఇంకా మిగతా విషయాలను పట్టించుకోనక్కర్లేని పరిస్థితిని చేరుకొని పోయాడు. ఎప్పుడు? 5వ నెలకి. 5 ఏళ్ల పిల్లవాడు సాధన చేసి 5వ నెలకి ఇంత స్థాయిని సాధించాడు. సర్వతో మన ఆకర్ష్య హృది భూతేంద్రియాశయం ధ్యాయన్ భగవతో రూపం నాద్రాక్షీత్ కించనాపరం అని
మహర్షి గారు, మైత్రేయ మహర్షి గారు విదురుడికి ధ్రువుడు చేసినటువంటి తపస్సును గురించి వర్ణించుకుంటూ వస్తున్నారు. ఇంకా నెలలున్నాయి, ఇంకా జరగవలసింది ఉంది, ఇంకా లోకంలో ఏమేం జరిగింది అవన్నీ ఉన్నాయి, అవన్నీ పైన చూస్తాము. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు దీనిలో ప్రధానమైన అంశాన్ని మనం ఏం తీసుకోవాలి అని మాట్లాడుకుంటే తప్పు కూడా అవ్వచ్చు. ధ్రువుడు లాంటి సాధకుడు, నారద మహర్షి గారు లాంటి ఉత్తమ గురువు ఉపదేశం చేస్తే ఆ ఉపదేశం ప్రకారం వెంటనే అమలులోకి పెట్టి వెంటనే దాన్ని సాధన చేయటం మొదలు పెడితే దాని గురించి మాట్లాడుకోవటం అంటే చాలా సంక్లిష్టమైన విషయం అవుతుంది. అందుకని ఇందులో ప్రధానాంశం అనే దాన్ని పక్కన పెట్టేసి ధ్రువుడు లాంటి పట్టుదల మనకు కూడా రావాలి. అందులో కొంత మాత్రమైన వచ్చినా పర్వాలేదు. నారద మహర్షి గారు చేసిన ఉపదేశంలోని సారాంశం మాత్రం మన మనసుల్లోకి ఎక్కాలి అని ఆ భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు మనం చతుర్థ స్కంధం 8వ అధ్యాయంలో 53వ శ్లోకం నుంచి పారాయణ ప్రారంభం చేసుకుంటూ ఉన్నాము. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే అష్టమాధ్యాయే శ్లోకాః జప్యశ్చ పరమో గుహ్యః శ్రూయతాం మే నృపాత్మజ యం సప్తరాత్రం ప్రపఠన్ పుమాన్ పశ్యతి ఖేచరాన్ ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రేణానేన దేవస్య కుర్యాద్ద్రవ్యమయీం బుధః సపర్యాం వివిధైర్ద్రవ్యైః దేశకాల విభాగవిత్ సలిలైః శుచిభిర్మాల్యైః వన్యైర్మూలఫలాదిభిః శస్తాంకురాంశుకైశ్చార్చేత్ తులస్యా ప్రియయా ప్రభుం లబ్ధ్వా ద్రవ్యమయీమర్చాం క్షిత్యం వాదిషు వార్చయేత్ ఆభృతాత్మా మునిశాంతో యతవాన్ మితవన్యభుకు స్వేచ్ఛావతారచరితైః అచింత్య నిజమాయయా కరిష్యత్యుత్తమశ్లోకః తధ్యాయేధృదయంగమం పరిచర్యా భగవతో యావత్యః పూర్వసేవితాః తామంత్రహృదయేనైవ ప్రయుంజ్యాన్మంత్రమూర్తయే ఏవం కాయేన మనసా వచసా చ మనోగతం పరిచర్యమాణో భగవాన్ భక్తిమత్పరిచర్యయా పుంసామమాయినాం సమ్యక్
पुंसाममायिनां सम्यक् భజతాం భావవర్ధనః भजतां भाववर्धनः శ్రేయో దిశత్యభిమతం श्रेयोदिशत्यभिमतं యద్ధర్మాదిషు దేహినాం यद्धर्मादिषु देहिनां విరక్తశ్చేంద్రియరతౌ विरक्तश्चेन्द्रियरतौ భక్తియోగేన భూయసా भक्तियोगेन भूयसा తం నిరంతరభావేన तन्निरन्तरभावेन భజేతాద్ధా విముక్తయే भजेतात्था विमुक्तये ఇత్యుక్తస్తం పరిక్రమ్య इत्युक्तस्तं परिक्रम्य ప్రణమ్య చ నృపార్భకః प्रणम्य च नृपार्भकः యయౌ మధువనం పుణ్యం ययो मधुवनं पुण्यं హరేశ్చరణచర్చితం हरेश्चरणचर्चितं తపోవనం గతే తస్మిన్ तपोवनं गते तस्मिन् ప్రవిష్టోంతఃపురం మునిః प्रविष्टोऽन्तः पुरं मुनिः అర్హితార్హణకో రాజ్ఞా अर्हितार्हणको राज्ञा సుఖాసీన ఉవాచ తం सुखासीन उवाच तम् నారద ఉవాచ नारद उवाच రాజన్ కిం ధ్యాయసే దీర్ఘం राजन् किं ध्यायसे दीर्घम् ముఖేన పరిశుష్యత मुखेन परिशुष्यत కిం వా నరిష్యతే కామో किं वा नरिष्यते कामो ధర్మో వార్థేన సంయుతః धर्मो वार्थेन संयुतः రాజోవాచ राजोवाच సుతో మే బాలకో బ్రహ్మన్ सुतो मे बालको ब्रह्मन् త్రైణేనా కరుణాత్మనా स्त्रैणेन करुणात्मना నిర్వాసితః పంచవర్షః निर्वासितः पञ्चवर्षः సహ మాత్రా మహాన్ కవిః सह मात्रा महान् कविः అప్యనాథం వనే బ్రహ్మన్ अप्यनाथं वने ब्रह्मन् మాస్మాదంత్యర్భకం మృకాః मास्मादन्त्यर्भकं मृगाः శ్రాంతం శయానం క్షుధితం शान्तं शयानं क्षुधितं పరిమ్లానముఖాంబుజం परिम्लानमुखाम्बुजम् అహో మే బత దౌరాత్మ్యం अहो मे बत दौरात्म्यम् స్త్రీజితస్యోపధారయ स्त्रीजितस्योपधारय యోంకం ప్రేమ్ణారురుక్షంతం योऽङ्कं प्रेम्णारुरुक्षन्तम् నాభ్యనందమసత్తమః नाभ्यनन्दमसत्तमः నారద ఉవాచ नारद उवाच మామాశు చ స్వతనయం मामाशुतस्वतनयम् దేవగుప్తం విశాంపతే देवगुप्तं विशाम्पते తత్ప్రభావమవిజ్ఞాయ तत्प्रभावमविज्ञाय ప్రావృంక్తే యద్యశో జగత్ प्रावृङ्क्ते यस्यशो जगत् సుదుష్కరం కర్మ కృత్వా सुदुष्करं कर्म कृत्वा లోకపాలైరపి ప్రభుః लोकपालैरपि प्रभुः ఏష్యత్యచిరతో రాజన్ एष्यत्यचिरतो राजन् యశో విపులయం స్తవ यशो विपुलयंस्तव మైత్రేయ ఉవాచ मैत्रेय उवाच इति देवर्षिणा प्रोक्तम् इति देवर्षिणा प्रोक्तम् विश्रुत्य जगतीपतिः विश्रुत्य जगतीपतिः राजलक्ष्मीमनादृत्य राजलक्ष्मीमनादृत्य पुत्रमेवान्वचिन्तयत् पुत्रमेवान्वचिन्तयत् तत्राभिषिक्तः प्रयतः तत्राभिषक्तः प्रयतः तामुपोष्य विभावरीम् तामुपोष्य विभावरीम् समाहितः पर्यचरत् समाहितः पर्यचरत् ऋष्यादेशेन पूरुषम्
దృశ్యాదేశేన పౌరుషం త్రిరాత్రాంతే 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 కపిత్థబదరాశనః కపిత్థబదరాశనః ఆత్మవృత్యనుసారేణ ఆత్మవృత్యనుసారేణ మాసం నిన్యేర్చయన్ హరిం మాసం నిన్యేర్చయం హరిం ద్వితీయం చ తథా మాసం ద్వితీయం చ తథా మాసం షష్ఠే షష్ఠేర్భకో దినే షష్ఠే షష్ఠేర్భగో దినే తృణపర్ణాదిభిः శీర్ణైః తృణపర్ణాదిభిः శీర్ణైః కృతాన్నోభ్యర్చయద్విభుం కృతాన్నోభ్యర్చయద్విభుం తృతీయం చానయన్మాసం తృతీయం చానయన్మాసం నవమే నవమే హని నవమే నవమే హని అభక్ష ఉత్తమ శ్లోకం అభక్ష ఉత్తమ శ్లోకం ఉపాధావత్ సమాధినా ఉపాధావత్ సమాధినా చతుర్థమపి వైమాసం చతుర్థమపి వైమాసం ద్వాదశే ద్వాదశే హని ద్వాదశే ద్వాదశే హని వాయుభక్షోజితశ్వాసో వాయుభక్షోజితశ్వాసో ధ్యాయన్ దేవమధారయత్ ధ్యాయన్ దేవమధారయత్ పంచమే మాస్యనుప్రాప్తే పంచమే మాస్యనుప్రాప్తే జితశ్వాసో నృపాత్మజః జితశ్వాసో రూపాత్మజః ధ్యాయన్ బ్రహ్మపదైకేన ధ్యాయన్ బ్రహ్మపదైకేన తస్థౌ స్థాణురివాచలః తస్థౌ స్థాణురివాచలః సర్వతో మన ఆకృష్య సర్వతో మన ఆకృష్య హృది భూతేంద్రియాశయం హృది భూతేంద్రియాశయం ధ్యాయన్ భగవతో రూపం ధ్యాయన్ భగవతో రూపం నాద్రాక్షీత్ కించనాపరం నాత్రాక్షీత్ కించనాపరం ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే అష్టమాధ్యాయే శ్లోకాః అష్టమాధ్యాయే శ్లోకాః. ఓం నమో వెంకటేశాయ. సకల భూతేంద్రియాశ్రయమగు హృదయంబునందు విషయముల చందనీక మహదాదితత్వ సమాజములకును ఆధారభూతమును ప్రధాన పురుషేశ్వరుడైనట్టి శాశ్వత బ్రహ్మంబు తనదైన హృదయ పద్మమున నిలిపి హరి రూపమున కంటి నన్యంబు నిరుగక చిత్తమ విభునందు చేర్చియున్న కథనములోకములు చాలా కంపముందే వెండియును పేర్చి అర్భకుండు ధరణి నొక్క పదంబు చేర్చి నిల్చున్న వేళ పేర్చి అబ్బాలునంగుష్ట పీడచేసి అని తన మనస్సులో కేవలము హరినే ఉంచుకుని నిరంతరము చేసినటువంటి అత్యద్భుతమైన తపోవనాన్ని నేడు శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా ఆచార్యముఖంగా ఆ దేవదేవుని యొక్క నిస్సీమ కృపతో మనం అధ్యయన భాగంలో ఆలకించాం. నిరంతరము ఇటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని ఆ దేవదేవుని వేడుకుంటూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళ శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి.
अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.